హైదరాబాద్‌లో ఇంతమంది బొద్దింకలు ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేయాలనుకున్నప్పుడు, మీరొక కంటెంట్ క్రియేటర్‌గా ఇక్కడ రావాలి అని ఎందుకు అనుకున్నారు? వాట్ మేడ్ యూ కమ్ హియర్? యాహ్! నాకు సీజేపీ పార్టీకి నేను ముందు ఫస్ట్ స్టార్టింగ్‌లో కూడా విమర్శలు చేశాను సీజేపీ పార్టీ మీద కొన్ని. నా పోస్ట్‌లో చూసుకుంటే మీకు అర్థమవుతది. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ సీజేపీ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేశానని చెప్పట్లేదు. అండ్ లేకపోతే దానికి సపోర్ట్ చేయను అని చెప్పట్లేదు. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా జరుపుతున్నారు కదా, ఆ ప్రొటెస్ట్‌కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ వెనకాల ఉన్న వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన పేరు ధర్మేంద్ర ఎవరొకడు ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అకౌంటబిలిటీ అడుగుతున్నారు. అండ్ ఐ ఆమ్ సపోర్టింగ్ దట్. ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రొటెస్ట్. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీ పార్టీ. ఓకే, సీజేపీ పార్టీకి నేను రేపు వాళ్ళు కంటెస్ట్ చేసే వాళ్ళకి నేను ఓటేస్తాను లేదని అది నా ఇండివిజువాలిటీ. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రొటెస్ట్కి అయితే నా ఫుల్ సపోర్ట్ ఉంది. నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను, యాజ్ అన్ ఎలైగా వచ్చాను. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇట్లా యూత్ మొత్తం క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని, ఆర్టీఐ చేస్తున్న వాళ్ళని బొద్దింకలు అనడం ఇదంతా అవుట్రేజ్ అయింది కదా. ఆయన అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఆయన మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. సో దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నేనేమన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే నన్ను కూడా నా మీద కూడా కేసు పెట్టచ్చు. నేను ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దట్ బికాస్ నా ఫైనాన్షియల్లీ అంత నేను ఎఫోర్డ్ చేయలేను ప్రెసెంట్ అయితే. సో కొంచెం సటిల్గా చెప్పాలంటే ఆయన అన్నది అన్న దాంట్లో నేను కొంచెం అగ్రీ చేస్తాను. ఎందుకంటే మన దాంట్లో క్వశ్చన్ చేసే వాళ్ళు బొద్దింకలు కాదు, క్వశ్చన్ చేయకుండా ఉన్న వాళ్ళు బొద్దింకలు. అండ్ ఇఫ్ క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ బొద్దింకలు అన్నా, యాంటీ నేషనల్ అన్నా, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ యాంటీ నేషనల్, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ కాక్రోచ్. ఓకే, నేను రోజు నా వీడియోస్లో క్వశ్చన్ చేస్తున్నాను. రోజు నా వీడియోస్లో కుదిరితే నేను ఇంతవరకు ఆర్టీఏ ఫైల్ చేయలేదు ఎప్పుడు. బట్ దెర్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఫైల్ ఆర్టీఏస్ రెగ్యులర్లీ ఫైల్ చేస్తారు. వాళ్ళందరినీ నువ్వు ఇట్లా అన్నావు అంటే నువ్వు నీ కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా పోతున్నావు, నీ కంట్రీ ఒక సంవిధానికి అగెన్స్ట్గా పోతున్నావు. సో యూ ఆర్ ది యాంటీ నేషనల్, నాట్ అస్. సో దీన్ని ఒకవేళ పొలిటికల్ పార్టీగా టర్న్అవుట్ అయితే దీనికి ఐడియాలజీ లేదు, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఐడియాలజీ లేకపోయినా కూడా వీళ్ళు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. వీళ్ళు ఒక ఫిక్స్డ్ ఐడియాలజీ పెట్టుకోవాల్సి వచ్చినా, లేకపోతే వీళ్ళు ఇతర సమస్యల మీద మాట్లాడాల్సి వచ్చినా, బీయింగ్ యాజ్ అ కంటెంట్ క్రియేటర్ ఒక అనాలిసిస్ చేస్తున్నారు కదా సొసైటీలో జరుగుతున్న వాటిని. మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళకి? లైక్ ఐ వాంట్ ద కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ కంటెస్ట్ చేద్దాం అనుకుంటే, నేను కాక్రోచ్ జనతా పార్టీకి ఫస్ట్ ఐ వాంట్ దెమ్ టు బీ ఇంక్లూజివ్, ఐ వాంట్ దెమ్ టు బీ ఇంటర్సెక్షనల్. ఓకే, వాళ్ళు ఇంటర్సెక్షనాలిటీని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని, మైనారిటీస్ని, దళిత్స్ని, క్వేర్ పీపుల్ని, ట్రాన్స్ పీపుల్ని అందరినీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ అందరినీ ఇంక్లూజ్ చేసుకుంటూ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆ సో కాల్డ్ ప్రివిలేజ్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఒకటే కాదు, మిగతా అందరికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి, బయటకు తెలియని కష్టాలు చాలా ఉన్నాయి. రూరల్ ఏరియాస్ పోతే మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ మేబీ లైక్ సీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆ రూరల్ ఏరియా నుంచి వచ్చుండకపోవచ్చు. వాళ్ళంతా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సేమ్ కాస్ట్ నుంచి వచ్చినా మేబీ వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, వాళ్ళకి రియాలిటీ తెలియకుండా పోవచ్చు. నేనేం కోరుకుంటానంటే ఒకవేళ వాళ్ళు వస్తే అందరినీ ఇంక్లూడ్ చేసుకొని అందరి సమస్యలను పట్టించుకొని కొంచెం ఇంటర్సెక్షనాలిటీ అండ్ ఇంక్లూజివిటీ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ సీజేపీ. లేదు అనుకుంటే ఐ విల్ క్రిటిసైజ్ దట్. ఓకే, ఇంక్లూజివిటీ అని అన్నారు కాబట్టి ఆ రోజు ఢిల్లీలో జరిగిన మీట్కి క్వియర్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఆన్లైన్లో చాలా ట్రోల్ చేసిండ్రు. మీకు ఇక్కడ ఏం పని అని చెప్పేసి వాళ్ళ లైంగికత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటా, వాటిని హ్యూమిలియేట్ చేసుకుంటా చాలా బులే జరిగింది ఆన్లైన్లో. సో వాటికి మీరు ఎట్లా సమాధానం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ట్రోలర్స్కి, మీరు కూడా ట్రోలింగ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ద థింగ్ ఈజ్ లైక్ నేను చాలాసార్లు వీడియోస్ చేసిన, ఎల్స్ నేను ట్రాన్స్ పీపుల్కి సపోర్ట్ చేసిన, ఫెమినిజం గురించి మాట్లాడినా. నన్ను కూడా చాలామంది వేసి లైక్ వీడు ట్రాన్స్, వీడు క్వేర్, వీడు అది ఇది అని చెప్పంటారు. లైక్ నాకు ఫరక్ కూడా పడదు నువ్వు అట్లా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అట్లా వీళ్ళు అంటున్నారంటే దే ఆర్ షోయింగ్ సెక్సిజం దేర్, దే ఆర్ బీయింగ్ హోమోఫోబిక్ దేర్. వాళ్ళకి అది రియలైజ్ అవ్వట్లేదేమో. హోమోఫోబిక్ అనేది ఒక స్టిగ్మా, అది వాళ్ళు దాన్ని ఎందుకు అంత ప్రైడ్గా తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నేను వాళ్ళు నన్ను అట్లా అన్నప్పుడు కానీ, వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు కానీ ఐ డోంట్ వాంట్ దెమ్ టు లైక్ నేను వాళ్ళని ఇప్పుడు హేట్ చేయాలని అనుకోను. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. అండ్ హేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ నేను వాళ్ళని దగ్గర కూడా రాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో ట్రాన్స్ పీపుల్ ఉన్నారు, క్వేర్ పీపుల్ ఉన్నారు, లైక్ దళిత్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు దే విల్ డెఫినెట్లీ జడ్జ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, దే విల్ డెఫినెట్లీ లుక్ డౌన్ ఆన్ మై ఫ్రెండ్స్. సో నేను వాళ్ళని దగ్గరకు రానియను. వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా ఫ్రెండ్స్లో ఎవరైనా హోమోఫోబిక్ ఉన్న, ట్రాన్స్ఫోబిక్ ఉన్న ఇట్లా ఉంటే నేను వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశాను. విన్నాడా? ఓకే, లేదా బాయ్ బాయ్.